రియాన్ బెన్ అనే బ్రిటిష్ కపుల్ యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగ్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల వాళ్ళు బీహార్లోని పాట్నాకు వెళ్లారు. అక్కడ వాళ్లకు ఒక అనుభవం ఎదురైంది. దాని గురించి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వైరల్ అయిన ఆ వీడియోలో రియాన్ బెన్ ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్తో ధర మాట్లాడుతున్నారు. డ్రైవర్ మొదట ఎక్కువ డబ్బులు అడుగుతాడు. కానీ ఆ సమయంలోనే ఓ పెద్దాయన వారి దగ్గరికి వచ్చి సహాయం చేస్తారు. స్థానిక భాషలో ఆయన డ్రైవర్తో మాట్లాడి డబ్బులు తగ్గించమని, లేకపోతే మరో రిక్షా వాళ్ళు తీసుకుంటారని చెప్తాడు. ఇలా కాసంత మాట్లాడిన తర్వాత ఆ పెద్దాయన 100 రూపాయలకు రేట్ కుదుర్చుతాడు. రిక్షా ఎక్కుతున్నప్పుడు ఆ పెద్దాయన వాళ్లతో మళ్ళీ ధర విషయం చెప్పి ఎక్కువ ఇవ్వకూడదని గుర్తు చేస్తాడు. అంతేకాకుండా డ్రైవర్తో కూడా వాళ్ళు విదేశీయులు కాబట్టి బాగా చూసుకోమని, వాళ్ళు వెళ్లాల్సిన చోటకు సురక్షితంగా చేర్చమని చెప్తాడు. వీడియో చివర్లో వ్లాగ్ చేసే వ్యక్తుల్లో ఒకరు పాట్నా గురించి మాట్లాడతారు. అక్కడి ప్రజల దయ, సహాయం వల్ల పాట్నా తమకు ఇష్టమైన ప్రాంతంగా మారిపోయే అవకాశం ఉందని వారు అంటారు. పాట్నాలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడరు కాబట్టి ఆ వృద్ధుడు వారి పరిస్థితిని గమనించి ఆటో డ్రైవర్తో మాట్లాడారు అని వారు చెప్తారు. అతిథి అనే పదం వాడటాన్ని బట్టి వృద్ధుడు డ్రైవర్తో వాళ్ళు విదేశీయులు కాబట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేయవద్దని చెప్పాడని వారు అనుకున్నారు. ఆ వీడియోకు 2.8 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. చాలా మంది స్పందించారు. సోషల్ మీడియాలో ఆ వృద్ధుడి పనిని అందరూ మెచ్చుకున్నారు. బీహార్ ప్రజల మంచితనం గురించి కామెంట్లు చేశారు. అతిథి దేవో భవ అనే సామెతను ఆయన నిజం చేశారని ఓ వ్యక్తి అన్నారు.